సో టఫ్ మైండ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ని ఫేస్ చెయ్యగలగాలి. అరే కశ్యప్, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికే కదరా టఫ్ మైండ్ కావాలి. మరి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయమంటావేంటి? కోడి ముందా గుడ్డు ముందా? సేమ్ ఇక్కడ అదే. ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంటే మైండ్ టఫ్గా ఉండాలి. కానీ ట్విస్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తేనే మైండ్ టఫ్గా అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, పాలని తోడేయాలి, పెరుగుగా మార్చాలి. ఏం పెట్టి తోడేస్తారు? బందారేసి తోడేస్తారా? ఉప్పేసి తోడేస్తారా? ఏం పెట్టి తోడేస్తారు? మళ్ళీ పెరుగు పెట్టే తోడేయాలి. పెరుగు తయారు చేయాలంటే పెరుగేయాలి. సిమిలర్లీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే కెపాసిటీ పెరగాలి అంటే అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయటం మొదలు పెడితేనే పెద్ద ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే కెపాసిటీ వస్తుంది. నేను ఎప్పుడూ అంటుంటానండి, ప్రాబ్లమ్స్ ఇమోషనల్ వ్యాక్సిన్స్ లాంటివి. అంటే ఇప్పుడు మనం రోగం రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వ్యాక్సిన్స్ వేయించుకుంటాం. మీరు ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ వేయించుకున్నారనుకోండి, దాంట్లో